హాయ్ ఫ్రెండ్స్, ది సైలెంట్ హవర్ 2024లో రిలీజ్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫ్రాంక్ ఓ చిన్న యాక్సిడెంట్లో తన వినికిడి శక్తిని మెల్లిమెల్లిగా కోల్పోతూ ఉంటాడు. అయితే ఓ హత్య కేసుని సాల్వ్ చేస్తూ అవా అనే మూగ అమ్మాయిని కాపాడడం కోసం ఆమె అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఫ్రాంక్ వెళ్ళి ఆమెతో పాటు ఫ్రాంక్ కూడా ఇరుక్కుపోతాడు. ఆ అపార్ట్మెంట్ చుట్టూ ప్రతి ఫ్లోర్లోని పైన కింద చుట్టుపక్కల విలన్ తన అనుచరులను పెడతాడు అవాని చంపడం కోసం. అయితే అవాని కాపాడడం కోసం డిటెక్టివ్ ఫ్రాంక్ ఏం చేశాడు అన్నది మిగిలిన సినిమా. ఈ సినిమాలో చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి, ఎందుకంటే హీరోకి వినికిడి శక్తి ఉండదు. హీరోయిన్ హీరో సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సబ్ టైటిల్స్లో చూడాలి. మిగిలిన పాత్రలన్నీ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాయి. ఈ సినిమా చాలా కష్టం తీయడం, కానీ దర్శకుడు బ్రాడ్ ఆండర్సన్ చాలా సింపుల్గా క్లియర్గా తీశాడు. యాంటోన్ శాంకో అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ ఈ సినిమాకి, డేనియల్ అరణ్యో అందించిన ఫోటోగ్రఫీ సినిమాకి ప్లస్. ఇక ఫ్రాంక్ పాత్రలో జోయల్ కిన్నమన్, అవా పాత్రలో శాండ్రా మే ఫ్రాంక్ బాగా చేశారు. సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకునే సన్నివేశాలు చాలా కష్టం, అయినా బాగా యాక్ట్ చేశారు. విలన్ గా నటించిన వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు. ఒక మంచి థ్రిల్లర్ని చూడాలనుకుంటే కొంచెం ఓపిక ఉంటే ఈ థ్రిల్లర్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి, బాగుంటుంది. ముఖ్యంగా లిఫ్ట్ దగ్గర ఉండే నిచ్చెన లాంటి దాన్ని పట్టుకొని ఎక్కే సన్నివేశంలో యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. ఒక అపార్ట్మెంట్ చుట్టూయే తిరుగుతూ ఉంటుంది సినిమా, అయినా సరే డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ షార్ట్స్లో అద్భుతంగా చూపించాడు కెమెరామెన్. ఒక మంచి థ్రిల్లర్ని చూడాలనుకుంటే కుటుంబంతో కలిసి ఈ థ్రిల్లర్ని చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా లభిస్తుంది ఇంగ్లీష్లో. తెలుగు, హిందీ, తమిళ్లో రాలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?